గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము సక్సెస్ అవ్వాలనే క్రమంలో 2 సంవత్సరాలు కష్టపడి ఛానల్ మానిటేషన్ కాక లైవ్లు పెట్టుకొని లైవ్ల ద్వారా సక్సెస్ అయ్యాం మేము. అంటే మానిటేషన్ అయింది. యూట్యూబ్ వల్ల మనకేదో మన బాధలు కష్టాలు మిడిల్ క్లాస్ ఇబ్బందులు అవి చెప్పుకుంటూ ఉన్నాం. దానివల్ల నేను వీడియోల ద్వారా డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడు కూడా, ఫస్ట్ నుంచి కూడా. కొంతమంది కావాలని లైవ్లోకి వచ్చి సూపర్ చాట్లు ఒక 20 రూపాయలు చేసి, 50 రూపాయలు చేసి, 100 రూపాయలు చేసి వాళ్ళు రకరకాలుగా మమ్మల్ని విమర్శించడం జరిగింది, మమ్మల్ని బాధించడం కూడా జరిగింది. అది ఆప్షన్ అనేది యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్. అది ఆప్షను లెక్క ప్రకారం ఆపాలి, మేము ఆపల. ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ అభిమానంతో కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చే వాళ్ళని మాట్లాడే క్రమంలో మాకు నిజంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఫస్ట్ నుంచి నా లైవ్లు పెట్టిన కానీ ఇదే జరుగుతుంది. ఎట్లా చేయాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొంతమంది అనే బదులు కర్మలు వదిలించుకోవడానికి కొంతమంది కొడతారు, సూపర్ చాట్లు చేస్తారు అనే పదం వాడే నేను. కర్మ అంటే మంచి కర్మ, చెడ్డ కర్మ, 2 కర్మలు ఉంటాయి. కానీ నాకు అది తప్పని నాకు అసలు దాని గురించి నేను ఆలోచన చేయాలి. మా అమ్మాయి తర్వాత చెప్పింది, నాన్న నువ్వు మాట్లాడిన మాటకి కొంతమంది నొచ్చుకుంటారు. నేనేమో ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. కొంతమంది పైగా నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, మంచి వాళ్ళని నేను ఎప్పుడు కృతజ్ఞతలు గుండెల్లో పెట్టుకుంటాను. నాకు చిన్న సహాయం చేసిన, ఎప్పుడో 1992 ఇంజిన్ పనికి వెళ్ళి నాకు ఆకలి అవుతున్నాయి, నేను ఎవరి దగ్గర ఇంటికాడ తినకపోతే గుడిపాటిపల్లిలో ఒకళ్ళు నాకు 5 గంటలప్పుడు బస్సు రావడం లేట్ అయింది. నేను మధ్యాహ్నం అన్నదల్లా ఉదయం టిఫిన్ చేయాలి ఇంజిన్ పనికి పోయి. ఆ పని కాక వెనక్కి రావాలంటే బస్సులు లేవు ఆ రోజుల్లో. ఆమె 5 గంటలప్పుడు నాకు చుక్కుడుకాయ గోరుచుక్కులు వేసి అన్నం పెడితే ఆమెను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాను నేను. గుడిపాటిపల్లి గుర్తుపెట్టుకున్నా, వాళ్ళకి గుర్తు లేదు, అన్నం పెట్టింది కూడా నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తిత్వం గల మనిషిని నేను. మీరు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, దైవ సమానులు, మిమ్మల్ని అర్థం చేసుకోమని చాలాసార్లు చెప్పా. నా లైవ్లోకి మంచి వాళ్ళ కన్నా కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు 30% వస్తే నన్ను ఇబ్బందులు పెట్టాలని 70% వస్తారు. ఫస్ట్ నుంచి నా లైవ్లు చూస్తే అర్థమైంది. సెన్సిటివ్, నేను సెన్సిటివే, మీరు సెన్సిటివే. అంటే సున్నితమైన మనస్కులు. ఒకవేళ తెలుసో తెలియకో పెద్దలు మీ యొక్క మనసుని గాయపరుచుంటే క్షమించాలి. మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగితే నేను నిద్రపోను. ఇది ఏదో వీడియో కోసం చెప్పట్లా, నాకు అదే మైండ్లో పడింది. ఎవరైనా నా వల్ల మాట బాధపడారంటే నాకు మనశ్శాంతి ఉండదు, నిద్రపోను. అప్పటికప్పుడు చెప్పేసుకోవాలి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా నేనేం పడుచుకోను. కానీ నన్ను తిట్టే వాళ్ళతో నాకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు తిడుతుంటారు, తిరిగి నేను తిడుతుంటా. కానీ నన్ను అభిమానించి సున్నిత మనసుకులే వాళ్ళ వల్లనే ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే, ఈ డబ్బులు అనేది మధ్యలో ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో ఈ డబ్బు వల్ల సమస్య వస్తుంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పేది. అభిమానంగా రండి, ప్రేమగా రండి, సపోర్ట్ వీడియోలు చూసి సపోర్ట్ చేయండి. మీరు లైక్లు ఇవ్వటం అనేది మిగతా అన్నీ సపోర్ట్ చేయడానికి మీ అభిమానం కొంత ఇవ్వండి. కానీ ఎక్కువ అభిమానించడం వల్ల విరోధం అనేది వస్తుంది, అపార్థాలు వస్తాయి. ఇది నా విషయంలో కాదు, నేనైనా మీరైనా ఎవరైనా సరే గమనించండి. మనం ఎక్కువ ఏదైతే అభిమానిస్తామో దానివల్ల మనకి ఏదో ఒక రోజు ఒక మనసుకి బాధ కలిగేది. అందుకనే స్నేహమైన బంధుత్వమైన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా మళ్ళీ తప్పుగా మాట్లాడితే క్షమించాలి. నాకు తెలిసిన విధానం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుభవించిన విధానం. నేను చాలామంది చదువుతుంటాను, నాతో ఎక్కువ క్లోజ్ అయ్యారంటే మీకు నాకు శత్రుత్వం వస్తుంది, ఇది నా జాతకం అని ఇంతకుముందు వీడియోలు చెప్పాను, లైవ్లో చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. అందరూ అర్థం చేసుకోండి దయచేసి. నా లైవ్కి ఎక్కువ మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే విషయం గురించి ఇప్పుడు మీరు బాధపడినట్టే గతంలో నాకు సూపర్ చాట్ చేశారు, ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అమెరికా విదేశాల నుంచి. వాళ్ళు కూడా నేను ఈ చెడ్డవాళ్ళు అనే క్రమంలో వాళ్ళు మనసు నొచ్చుకున్నారు. ఈ చెడ్డవాళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు లైవ్ బాగా సాఫీగా జరుగుతుంది డిస్టర్బెన్స్ చేయడానికి వచ్చి ఏదో సూపర్ చాట్ చేసి ఏదో బ్యాడ్ కామెంట్ పెడతారు. అయ్యేం మీకు కానరావు. నేను వాళ్ళకి చెప్పే క్రమంలో అవి మంచి వాళ్ళకి తగులుతుంది. దానివల్ల మేము బ్యాడ్ అవుతున్నాం, ముందుకు పోలేకపోతున్నాం. సరే, ముందుకు పోకపోవటం అనేది దైవ సంకల్పం. నేను మటుకు నాలాగా స్వచ్ఛంగానే మాట్లాడతాను. సక్సెస్ అవుతానా కాదనేది నా చేతులు లేదు. ఎందుకంటే సగం అర్ధ పనినే నేను 27 సంవత్సరాలు చేశాను. 10 సంవత్సరాలు మా బాబాయ్ దగ్గర ఫలితం లేకుండా కష్టపడ్డా. పొలంలో పని చేసుకుంటూ ఆయన పని ఫ్రీగా చేసి పెట్టి జీవితంలో ఇలాంటివన్నీ చూశాను నేను. నాకు కృతజ్ఞత ఉంది. నాకు ఎవరైతే మంచిగా సపోర్ట్ చేశారో, హెల్ప్ చేశారో వాళ్ళని ఎవరిని మర్చిపోవాలా. కృతజ్ఞత మర్చిపోతే ఈరోజు నేను 3 పూట తిండి తినలేదు. నేను అందుకే చెప్పాను ఫస్ట్లోనే,
ఈ డబ్బు అనేది మనుషుల మధ్యలో విభేదాలు చేస్తుంది. ఆ డబ్బు అనేది మధ్యలో రాకపోతే ఇప్పుడు మీ మనసు నొచ్చుకునే పరిస్థితి రాదు. నేను అందుకే ఎవరికైనా చెప్తాను, పర్సనల్గా మీ అకౌంట్ నెంబర్ ఏంటి డబ్బులు కొడతానంటే నేను వాటి వల్ల తృప్తిగా తినలేనయ్యా అని చెప్తా. ఎందుకంటే నాకేదైనా చిన్న మాట వచ్చినా బాధ వస్తుంది. అంటే లైవ్ లో కావాలని ఎవరు మాట్లాడు, అది ఫ్లోలో ఏదో నేను సంఘటన. ఈ లైవ్లో జరిగిన కథ ఏంది అంటే, అది మాకు టూర్ పంపిస్తానని ఒక అతను మాకు అప్పటికప్పుడే మీ గురువు గారు అంటూ వచ్చాడు. అతను ఇట్లే ఇంతకుముందు క్లోజ్గా వచ్చి గురువు గారు అంటా వచ్చి నా గురించి వీడియోలు పెట్టిన వాళ్ళు చాలామంది, అంటే అంకుల్ అంటూ వచ్చి వీడియోలు పెట్టిన వాళ్ళు చాలామంది నా మీద. ఇంకా అవన్నీ మీకు తెలియదు, బహుశా నా గురించి వేరే ఛానల్స్లో వీడియోలు పెట్టారు, నన్ను గందరగోళంగా తిట్టారు, నన్ను నా కుటుంబాన్ని. మీకు అవన్నీ తెలియదు. నేను చెప్పేది ఫస్ట్ కూడా మీకు అందరికి గమనించారు, ఏదైనా న్యాయ సహాయం చేయండి కానీ డబ్బు సహాయం నాకు వద్దని చెప్పాను. న్యాయ సహాయం ఏంటంటే మా మీద ఉచితార్థంగా వచ్చి మమ్మల్ని గందరగోళం పడుతున్నారు, ఏదైనా న్యాయపరంగా మాకు ఏదైనా సపోర్ట్ చేయమని అడిగానే కానీ డబ్బు రూపాయలు నేను ఎప్పుడు అడగలేదు, అడగబోను కూడా. ఇప్పుడే చదువుతున్నా, గుండెల మీద చేసుకుని చదువుతున్నా. నేను కావాలంటే సూపర్ చాట్ ఆప్షన్ కూడా ఆపుకోవడానికి సిద్ధమే. ఎందుకంటే అది మనశ్శాంతిని ఇవ్వదు. మనం కష్టపడకుండా వచ్చే డబ్బు అభిమానంగా ఇవ్వచ్చు మీరు, కానీ ఏది మీకు నచ్చినట్టుగా మేము ఏదో ఒక రోజు ఉన్నాం, అప్పుడు మీ మనసు నొచ్చుకుంటుంది. నిన్న నాకు అతను టూర్ బొమ్మని నాకు చెప్పాడు. ఎవరు? అతని పేరు ఆంజనేయులు. ఆ పేరు ఎందుకు వాడాల్సి వస్తుందంటే అతను చెప్పాడు, మీ గురువుగారు మీరు ఎక్కడికైనా టూర్కి పోండి, ఖర్చు అంతా నేను పెడతాను అన్నాడు. అక్కడ నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, టూర్ పోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకసారి ఎక్కడికో నాకు దగ్గరికి పోవడం ఇంట్రెస్ట్, ఎందుకంటే మా ఆవిడికి మోకాలు నొప్పులు, అవి నడవలేదు, ఎక్కువ రోజులు ఉండలేదు. అలాగే మా అమ్మాయికి కారులో పోయినా దేంట్లో పోయినా జర్నీ పడదు, సమస్య. మా అబ్బాయికి ఉద్యోగరీత్యా ఖాళీ ఉండదు. నాకు షుగరు బీపీ ఉన్నాయి, నాకు నీరసం వస్తుంది ఎక్కువ ఎండకు తిరిగితే. వీటిని కూడా కర్మలు అంటారు. మేము ఏ జన్మలో చేసుకున్న కర్మలో అనుభవిస్తున్నా నేను ప్రతిసారి చెప్తున్నా. నేను ఇన్ని బాధలు అనుభవిస్తా, వేరే వాళ్ళని తప్పుగా ఎలా మాట్లాడతాను? అర్థం చేసుకోండి, ఆలోచన చేసుకోండి. అది అలా మాట్లాడే స్వభావం నాది కాదు. నా వల్ల పెద్దలు మీరు బాధపడితే క్షమించాలి. నేను లైవ్లు చాలాసార్లు ఆపాను, ఆపితే ఎవరో ఒకరు పెట్టండి బాబాయ్ లైవ్లు అని అంటున్నారు. నేను ఇది నా కోసం నన్ను ఇష్టపడే వాళ్ళు 10 మందినో 15 మంది కోసం పెడితే, మనమంటే నచ్చని వాళ్ళు వచ్చి దీంట్లో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇదే, నన్ను రెచ్చగొట్టి ఆవేశంలో నేను ఏదైనా మాట్లాడితే నాకు రెగ్యులర్గా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి బాధ కలగాలి, వాళ్ళకి బాధ కలగాలి. ఎందుకంటే ఇది అందరికి కలిసి వస్తుంది కదా. నేను దపక్కనే ఉన్నాను, కొందరికి అనకుండా వాళ్ళ కర్మలు వదిలించుకోవడానికి కొట్టారనే మాట కొందరు కావాలని అనేది బదులు నేను కర్మలు అని అన్న పదం చాలామంది నొచ్చుకున్నట్టుంది. నాకు వాస్తవంగా అయితే నాకు దాని గురించి పెద్ద తెలియదు. మా అమ్మాయి అంది, ఆ రోజు అంది, నాన్న నువ్వు తప్పుగా మాట్లాడాడు. నాకు కూడా గుర్తులేదు అసలు, నేను మాట్లాడేది నాకు కూడా ఏదో సందర్భం స్పీడ్గా మాట్లాడే అలవాటు ఉంది నాకు. నిదానంగా ఆచితూచి మాట్లాడలేను. నాకు నోటికి వచ్చింది జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటా. ఒక్కసారి పొరపాటు ఏమైనా తెలియదేమో, అది ఎవరికైనా పొరపాటు నేను అనుకోను, కొంతమందికి అనుకోకుండా మనసు బాధ కలిగింది. కాబట్టి మంచి చెడ్డ వాళ్ళకి బాధ చెడ్డవాళ్ళు నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టే కానీ నా వాళ్ళకి ఒకరు ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడే కాదు, నేను ఒక మాట నన్ను మాట్లాడి నిన్న మా నాన్న మొన్న ఒక రోజు వీడియో పెడుతున్నాడు సూపర్ చాట్ గురించి. అప్పుడు కూడా వీడియో మధ్యలో చెప్పా, నాన్న నీకు మాట్లాడడం తెలియదు, కొంతమంది అని వాడు నాన్న అంట. మా నాన్న ఏంటంటే తెలియక అందరూ అంటూ కొంతమంది అంటారు, కానీ కొంతమంది అని అనాలి. కొంతమంది దీని గురించి మా అమ్మాయికి నాకు కూడా మొన్న నుంచి డిస్కషన్, నేను తప్పు మాట్లాడాను, లేదు మాట్లాడాను, నువ్వు మాట్లాడిన తప్పని మా అమ్మాయి కూడా ఖండిస్తుంది. నిన్న మధ్యాహ్నం మా అమ్మకి చెప్పాను, ఇందాక కూడా మా నాన్న చెప్పాను. అదేంటంటే మా నాన్నకు తెలియక కొంతమంది అనడం రాక, కొంతమంది ఇప్పుడు లైవ్ లో మనం అందరిని ఇబ్బంది పెట్టరు, కొంతమంది ఇబ్బంది పెడతారు. సూపర్ చాట్ చేసే వాళ్ళు అందరూ చెడ్డరు కాదు, కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ మాట ఏంటంటే అది అలవాటు లేక టక్కన రావట్లే ఆ మాట, అంతే. ఒక పక్క మేము మానసికంగా శారీరకంగా అనారోగ్య బాధలు పడుతూ, మా కుటుంబం అంతా బాధపడుతూ, ఇంకొక మనసు బాధ పెట్టే అంత అవివేకులం కాదు, అంత దుర్మార్గులం కూడా కాదు. మేమే ఆల్రెడీ బాధలు అనిపిస్తున్నాం, ఇంకొక నెల బాధ పెడతాం. కాకపోతే తెలిసి తెలియక మా నాన్న ఏంటంటే ఫ్లో లో ఎక్కువ మంది వస్తా ఉంటే హుషారు మీద తెలుసో తెలియక నోట్లో ఏదొస్తే అది దొరుకుతా ఉంటాయి. కామెంట్ స్పీడ్ గా వచ్చినా దబక్కన ఎవరైనా మీ మీద మాకు అకౌంట్ నంబర్ ఇవ్వమని నాకు భయం వస్తుంది. అప్పటికి లైవ్ లో కొన్నిసార్లు మ్యూట్ లో పెట్టి నాన్న ఇట్ట మాట్లాడగాక నాన్న అట్ట మాట్లాడని చెప్తూనే ఉంటాం. అప్పుడు కూడా ఇంకా వెంట ఇంకా ఫ్లో లో అలా మాట్లాడగాక ముందు కొంచెం కూల్ అవ్వు అని చెప్తాం, అంతే. ఏంటంటే తపనగా నోరు ఎండిపోతా, ఇంకా అదే టెన్షన్ వస్తుంది నాకు ఎక్కువసేపు మాట్లాడితే. ఇప్పుడు నిన్న మనకి టూర్ బొమ్మని అతను కూడా ఏం చెప్పాడంటే, మీరు సపోర్ట్, మీకు పుషింగ్ ఇస్తాము, మీకు మీ దగ్గర టాలెంట్ ఉందంటే, నేను లేదయ్యా నాకు నోరు తొందర ఎక్కువ, నా దగ్గర టాలెంట్ లేదు, రేపు కొంచెం మాట్లాడడం రాదు.
మాట్లాడటం రాదు. దబకన మంచి వాళ్ళకి ఒక్కోసారి అపార్థం చెడ్డ వాళ్ళతో పాటు మంచి వాళ్ళని కూడా అపార్థం చేసుకుంటాను. ఏది మంచి ఏది తెలియనటువంటి అజ్ఞాని నేను. నాకు ఇవన్నీ డివైడ్ చేయడం చేతకాక భయపడుతుంటాను అన్ని విషయాల్లో. ఇప్పుడు కూడా అంతా నేను డిస్కస్ చేసే దీని గురించి మా అమ్మతో ఈ రోజు ఇందాక చెప్పా, నిన్ననే చెప్పా మా నాన్నకి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుండి అయినా సరే నువ్వు కొంతమంది సంబోధించు. అది అది ఇప్పుడు ఈ సమస్య అంతా ఎందుకు వస్తుంది? మాకు మీరు పేమెంట్ చేయటం, సూపర్ చాట్లు పంపించటం. ఇందు మూలంగా మీ అందరికీ నేను తెలియపరుచుకునేది ఏంటంటే, మీ పెద్దలకైతే పాదాలకు నమస్కరించి చెప్తున్నా, చిన్న వాళ్ళకైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మీరు చేసే సపోర్టు ఇది కాదు, ఇది తాత్కాలికం. భగవంతుడు చేసే సపోర్ట్ గొప్పది. ఆర్థిక సాయం అనేది ఎవరి బాధలు వాళ్ళు పడాల్సిందే. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా ఒక రోజు పండగ ఆనందంగా ఉంటారు, లేకపోతే టూర్ వెళ్తే 3 రోజులు మీరు ప్రపంచాన్ని మర్చిపోయి ఎలా మర్చిపోతామండి? మనలో ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎక్కడికి పోయినా ఆ వ్యాధి ఏమైనా పోతా, ఒంట్లోకి పోదు కదా. ఇప్పుడు 30,000 ఇచ్చి నిజంగా టూర్ వెళ్ళమన్నా నేను రెడీ లేను, మా అమ్మ రెడీ లేదు. నిన్న మాకు టూర్ పోవడానికి గురువు గారు ఎంతైతే అంత ఖర్చు నేను పెడతానని అబ్బాయి అన్నాడు. వాళ్ళు నమ్మకం కలిగించడం, వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాతో మాట్లాడాడు. అయినా నాకు ఏమనిపించిందంటే, మా ఆవిడికి మోకాలు నొప్పులు, మా అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, నాకు షుగర్, బీపీ, వీళ్ళని తీసుకొని నేను ఆడిపోయాను. ఆరోగ్యం అంటే మనం సంపాదించుకున్న డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇంకొకటి ఇప్పుడు ఉండదు మనకి. ఇప్పుడు నేను రేపు సక్సెస్ అయినా కాకపోయినా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో సపోర్ట్ చేసినట్టు నాకు ఆనందం ఉండదు. ఇప్పుడు మీకు మనసు నొచ్చుకున్న వాళ్ళకి ఎలా నొచ్చుకుంటుందో రేపు అతనికి నొచ్చుకోవచ్చు. ఏదో సందర్భంలో ఇట్నే ఇంకా మీరు నేను చెప్పినట్టు వీడియో తీయలేదు అనొచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు ఇంత ఖర్చు. ఇంకొకటి ఏంటంటే నాన్న, శారీ బిజినెస్ అయినా నీ యూట్యూబ్ అయినా పెట్టుబడి మంది, కష్టం మంది, సక్సెస్ అయినా మందే, ఫెయిల్ అయినా మందే. సక్సెస్ అయినా మనమే తీసుకోవాలి క్రెడిట్, ఫెయిల్ అయినా క్రెడిట్ మనం తీసుకోవాలి. ఒక మనిషి వచ్చి నేను సక్సెస్ చేస్తాను, నేను సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ లో కిక్ ఉండదు. మన చేతులతో మనం ఫెయిల్ అయినా ఆనందం ఉంటదేమో కానీ పక్కన వాళ్ళ చేతుల మీద సక్సెస్ అయినా అది ఉండదు. ఇంకోటి ఏంటంటే అభిమానం వేరు, మా నాన్న అన్నట్టు ఆర్థిక సాయం వేరు. ఆర్థికంగా అంటే పెద్దవాళ్ళు అలా చేయడం వల్ల దాన్ని తిరస్కరించడం కూడా తప్పేమో అన్న ఇదిలో మేము పెద్దవాళ్ళ సహాయాన్ని తీసుకోకపోయినా కూడా మీకు అంత పొగురు అంటారు. మీరు మా బాధ అర్థం చేసుకోండి, మీకు అంత పొగురు అంటారు. తీసుకొని మేమేమో స్వతంత్రంగా మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మాట్లాడాలంటే మీకు లెక్కన అనుకుంటే మన అందాల సిస్టర్ కూడా రోజు మనకి సారీస్ కొంటూ సూపర్ చాట్ చేస్తాం. అది నేను అప్పుడు చేతన మేము మంచి వాళ్ళని ఎప్పుడు నేను అన్ను అలాంటి కృతజ్ఞహీనుడు కాదు, నాకు కృతజ్ఞత ఉంది. కాకపోతే మాట్లాడడం తెలియక ఆ ఫ్లో లో దొల్లుతా ఉన్నాయి అవన్నీ అంతే. అది లైవ్ లో ఒక పెట్టిన కామెంట్లు వచ్చి అక్కడ జరిగే సంభాషణ బట్టి ఆ మాట వచ్చేసిందే కానీ కావాలని మిమ్మల్ని పర్టికులర్ గా అనింది కాదు, అంతే కదా. ఏదేమైనా ఇప్పుడు నిన్నానా అందరూ చెప్పేది ఏంటంటే దయచేసి పర్సనల్ గా అమౌంట్ వేయద్దు. అది ఎందుకంటే దానివల్ల ఏంటంటే ప్రతి మాట మనకి నొచ్చుకుంటాం. మళ్ళీ మనం చెప్తున్నాం, మా కుటుంబం మేము మానసికంగా, శారీరకంగా అన్ని పరాల బాధపడుతున్నాం. మాలాగా ఎవరైతే ఆల్రెడీ ఆరోగ్యపరంగా కానీ శారీరకంగా మానసికంగా బాధపడే ఆల్రెడీ బాధలు అనుభవిస్తున్న వాళ్ళని మళ్ళీ మేము స్పెషల్ గా బాధ పెట్టేంత అవసరం మాకు లేదు. అది అసలు బాధ పెట్టంగానే నేను బాధపడి నేను నన్ను ఎవరు తిట్టినా నేను తిరిగి నేను మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని నేను అనుకుని కోపంలో అంటానే కానీ మా ఇంట్లో మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది, బాకే అన్ని బాధపడుతున్నాడు. కర్మ అనేది మంచి కర్మ, సత్కర్మ, చెడు కర్మ 2 ఉంటాయి. అది కర్మ అనే పదం కృష్ణ భగవానుడు భగవద్గీత ఇప్పుడు నేను మాట్లాడేది కూడా కర్మే. ప్రతి మంచి కర్మ అంటే మనం చేసే పని. అదే నిన్ననే చెప్పాను నాన్న, మాట్లాడేటప్పుడు కొంతమంది అభిమానంతో కొడతారు, కొంతమంది ఇబ్బంది పెట్టాలని కొడతారు, కొంతమంది ఇలా మా నాన్న మాట కర్మ చూసుకోవడం కొడతారు. అది మాట్లాడడం చేతగాక అలా అన్నాడు. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ పేమెంట్ చేయటం వల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. నేను ఫస్ట్ నుంచి కొట్టుకుంటుంది అదే. దానివల్ల నా జీవనం ఏం పూర్తిగా జరగదు. ఆ మాట అంటే ఎలకాలం ఎవరు జరుగుతారని అంటారు మీరు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మా బాధలు మా పాటలు మమ్మల్ని పనేయండి. ఎందుకంటే మేమే పడాలి. కర్మ అంటే భగవంతుడు ఏం చెప్పంటే ఒకరి కర్మ ఒకరు తీసుకోకూడదు. ఇప్పుడు మాది మీరు తీసుకోకూడదు. ఇప్పుడు మీరు మా సాయం చేశారు, మాది మీరు తీసుకున్నట్టే కదా, మా గురించి మీరు ఆలోచన చేస్తున్నట్టే కదా. జాలి పట్టడం కూడా తప్పే. చూడండి, మనకు సపోర్ట్ చేయడం యూట్యూబ్ ఏముందండి, వీడియోలు చూడటం, నచ్చితే లైక్ కొట్టడం, టైం ఉంటే అది కూడా. నా కోసం నిన్న ఒక అతను అన్నేమన్నంటే, నీ కోసం 3 రోజులు పని మానుకొని నేను మీ వీడియోలు చూస్తూ ఉన్నాను, మీ ఊరు కన్నా మీ గురించి మాకు ఎక్కువ తెలుసు అన్నాడు. అంత పని ఎందుకు? ఇంకొకటి చెప్తా, ఇప్పటిదాకా మనకి ఒక గిఫ్ట్ రూపం సహాయం కూడా అన్ను గిఫ్ట్ రూపంలో పండగ గిఫ్ట్ రూపంలో మనల్ని అభిమానించుకుంటే మీ అందరూ ధన్యవాదాలు, మేము కృతజ్ఞతగానే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇకపైన ఈ ఆర్థిక లావాదేవీలు వద్దు. అయ్యా, మీకు అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఇంకా పిల్లలారా, మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా,
మీరు ఆర్థిక సాయం చేయటం వల్ల దాన్ని మా మా తలరాతలు పూర్తిగా మారవు. కాకపోతే మీరు అనుకోవచ్చు చేయటం తప్పు అని. తప్పు కాదు, మాలాంటి వాళ్ళు గుర్తు. ఎందుకంటే మేము దానికి అర్హులం కాదు. ఎందుకు అర్హులం కాదంటే మేము ఆర్థిక సాయం పొందేవాడు ఎలా ఉండాలంటే ఏం లేకుండా ఉండాలి. పైగా మాటలు కూడా మాకు తెలుసో తెలియక ఇలాంటి పొగరుగా వస్తుండే మాటలు. మా మాటలు ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి బాధ కలిగింది ఇలాంటి వాళ్ళకి చేసావా అందువల్ల మాలాంటి వాళ్ళకి ఆర్థిక సాయం దయచేసి చేయొద్దు. ఎందుకంటే భగవంతుడి దేవల్ల మేము బిర్యానీ తింటున్నాం, కోడిగుడ్డు కూర తింటున్నాం, జీడిపప్పు కర్రీ తింటున్నాం. ఈ ఆర్థిక సాయం చేసినప్పుడు ఏమైందంటే అంటే ఆ సహాయం అందిన అందపైన మా లైఫ్ స్టైల్ ఇదే స్టైల్. ఇప్పుడు ఈ సహాయం పొందడం వల్ల మేము దొంగతనంగా తిని వీడియోల్లో పచ్చడి మెతుకులు తినడానికి పెట్టలేము. అది నా మనస్సాక్షి వ్యతిరేకం. అలా పెట్టచ్చు, అట్లా పెట్టలేము. అందువల్ల మీ మమ్మీ నా వల్ల తప్పు జరుగుంటే క్షమించండి, మన్నించండి. దాకా సూపర్ చాట్ల రూపంలో personal గా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము అవి తీసుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే మేము ఒకసారి రిటర్న్ కొట్టాము, మళ్ళీ కూడా అభిమానంతో కొట్టారు వాళ్ళు. అంటే చాలా మీకు హృదయంతో మనం బాధలు బయటకు చెప్పుకోలేకపోతున్నాం, సరే ఎంతలో కొంత అని సహాయం చేశారు, గొప్ప విషయమే. కానీ దాని వల్ల సమస్య అనేది మొదలవుతుంది. నేను ఫస్ట్ నేను చెప్పేది దీనివల్ల మొదలైంది. ఎప్పుడైనా సమస్య అనేది డబ్బు కాడి డబ్బు మొదలైంది. దగ్గర డబ్బు కొట్టకపోతే అసలు ఈ సమస్య రాదు. అభిమానాన్ని అభిమానం వరకే ఉంచితే ఏ గొడవ ఉండదు. మరీ డెప్త్ గా వెళ్ళి వీళ్ళ సమస్యల్లో మనము పరిష్కరించుకుందాం, లేకపోతే వీళ్ళని ఏదైనా సహాయం చేద్దామన్న మంచి హృదయం, మంచి ఎక్కువ చేసినా ఇలానే రివర్స్ అవుతాం. మంచి ఎక్కువ మన తీపి ఎక్కువ తింటే కూడా మనకి ఎగిటేసింది. ఎక్కువ అభిమానించినా వాళ్ళు ఏదైనా చిన్న మాట అన్నా మన మనసుకి చాలా గాయం. అది మా నాన్నకు బాగా అలవాటు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే నన్ను ఎక్కువ అభిమానిస్తుంటే మీకు నాకు విరోధం వస్తుందని చాలా సార్లు సందర్భాలు చెప్పాడు. నేను చెప్తాను. ఏదేమైనా మా నాన్న మాటల వల్ల బాధపడిన వాళ్ళకి సారీ. ఇంక నుంచి నేను లైవ్ తగ్గిద్దాం అనుకుంటున్నా. ఒకవేళ బుద్ధి తక్కువ పెట్టినా మీరు దయచేసి సూపర్ చాట్ చేయొద్దు. మీకు అభిమానంగా మాట్లాడండి, చక్కగా మీరు అభిమానంగా ప్రేమగా మాట్లాడండి. అది చాలు, మాకు అంతకు మించి వద్దు. ఇంతకు మించి మేమేం కోరుకోము. ఏమంటారు, ఎవరైనా మా మాటల వల్ల నొచ్చుకొని ఉంటే క్షమించండి. ఇంతకన్నా నేను ఇంకా అడగలేను. మేము కృతజ్ఞత హీనులం కాదు. మీరు ఒకవేళ మీకు ఏదన్నా పదం కొంతమంది అనలేక అది మిమ్మల్ని కొంతమంది బాధించినట్టుంది. దానికి నేను 2 రోజులు మా అమ్మాయి మన అన్నప్పటి నుంచి నాకు ఆలోచన పొద్దున కామెంట్ చేయడం కానీ నాకు మనసు లేదు. చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఒక చెడ్డవాడు మా వల్ల బాధపడితే మాకేమనిపించదు, కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి ఆ కుటుంబం బాధపడితే మాకు మాకు ఇంకా దోషం. ఆల్రెడీ బాధలు మాలాగే బాధలు పడుతున్న కుటుంబాలు మీ కూడా. సో మనందరం కూడా ఏదో ఒక సమస్య, ఒక్కొక్కరికి ఒక్క సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, లేకపోతే ఏదో సమస్య ఉంటుందండి. మాలాగా బాధపడుతున్న మిమ్మల్ని బాధ పెట్టేంత హృదయం లేని వాళ్ళు. ఇలాంటి వీడియో జర్నల్కి ఇంతకుముందు ఎవరికి చేయలే నేను. పెద్దలు క్షమించండి, మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నా. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇంతకు మించి నేను ఇంకా అంతకు మించి అడగలేను. క్షమించండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.